హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పుట్నాల పప్పుతో చాలా క్రిస్పీగా మురుకుళ్ళు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బియ్యపిండి కలిపి జంతికలు చేస్తే చాలా గట్టిగా వస్తాయంటారు కదండి. అలా రాకుండా చాలా గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను చెప్పే కొలతలతో టిప్స్తో చేస్తే పర్ఫెక్ట్గా మురుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో మురుకులు చేస్తే ఎప్పుడు ఇదే విధంగా మురుకులు చేసుకుంటారండి. శనగపిండి వేయకుండా చేస్తాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బియ్యపిండి ఇంకా పుట్నాల పప్పుతో మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి. చట్నీ పప్పు అంటారు చూడండి, అది 3/4 కప్పు తీసుకోవాలి. మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం జల్లించి తీసుకోవాలండి. ఏమన్నా వేస్ట్ ఉన్న పార్ట్ అయితే పక్కకు తీసుకోవచ్చండి మనకు. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 2.5 కప్పుల బియ్యపిండి తీసుకోవాలండి. నేనైతే ఇంట్లో పట్టించిన బియ్యపిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటే మీరు 3 కప్పులైనా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నాను. దానికి బియ్యపిండి 2.5 కప్పుల దాకా తీసుకున్నాను. ఇప్పుడు పిండిని జల్లించి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్ సీడ్స్ అండి. ఇదైతే మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఆనియన్ సీడ్స్ అంటారు, దీన్ని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారండి. ఇప్పుడు దీంట్లో నువ్వులు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. నువ్వుల ఫ్లేవర్ మురుకుల్లో చాలా బాగుంటుందండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా పిండి అన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసము వాము వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ దాకా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి చేతుల్లో. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల. ఇక్కడ మనకు మురుకుళ్ళు గుల్లగా ఇంకా క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ని వేసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్ బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి ఆయిల్ అయినా ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. అప్పుడే మనకు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బటర్ వేసుకున్న తర్వాత పిండికి మొత్తం బటర్ని పట్టించాలి. చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది మురుకులదైతే. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరీ వేడి వాటర్ కాకుండా కాస్త గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. మరీ హాట్ ఉండొద్దు, మరీ వేడి తక్కువ కూడా ఉండదు, మీడియంగా ఉన్న వాటర్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలండి. పిండిని మనం హార్డ్ కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీనిపైన క్లాత్ వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండిని సాఫ్ట్గా అవుతుంది పిండి అప్పటి వరకు. 5 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిలో నుంచి కొంచెం ముద్దను తీసుకొని మనం ప్రతిసారి మనము జంతికల గొట్టంలో వేసేటప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాతనే వేసుకోవాలండి. మీకు నచ్చిన మీరు బిళ్ళ వేసుకొని మీరు మురుకులు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హోల్స్ ఉన్న బిళ్ళని వేసుకున్నాను. మీరు స్టార్ గుర్తున్న బిళ్ళ అయినా వేసుకోవచ్చు. మిగతా పిండి తడి ఆరకుండా ఇలా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇలా నేను ఆయిల్లోనే డ్రాప్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే గరిటె మీద లేదంటే క్లాత్ మీద చిన్న అయినా మురుకుళ్ళు వేసుకోవచ్చండి. చూడండి, ఇలా పైన నురగలు తగ్గిన తర్వాత ఒకవైపు క్రిస్పీగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో
ఫ్రై చేసుకోవాలండి మురుకుల్ని. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మురుకుల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మనకు మురుకులు గట్టిగా వచ్చేస్తాయండి. తక్కువగా మనం ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, గుల్లగా రావండి. మీడియంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను ప్యాన్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇలా నురగలు తగ్గి క్రిస్పీగా అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో వేస్తే కరిగిపోతాయండి. అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి రుచి చూస్తే చాలండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా కమ్మగా, చాలా గుల్లగా కూడా వస్తాయి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్లో లేదంటే టీ టైం స్నాక్స్ కూడా స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇక్కడ నేను ఇలా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. చాలా గుల్లగా వస్తాయండి. ఇక్కడ నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత టేస్టీగా ఉంటాయి. రుచిలో అయితే తగ్గేదే లేదండి. అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా పుట్నాల పప్పు వేసి మురుకులు చేయండి. చాలా బాగా నచ్చుతాయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఇక్కడ మురుకుల మీద మనకు లేయర్ లాగా వచ్చింది చూడండి. అలా వస్తే మనకు చాలా క్రిస్పీగా, గుల్లగా, ఇంకా చాలా టేస్టీగా ఉన్నట్టండి. మురుకులు అయితే తుంచితేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇలా మనం చేసి పెట్టుకుంటే ఒక 15 to 20 days వరకు స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చేసిన రోజే అయిపోతాయండి. అంత టేస్టీగా, గుల్లగా చాలా చాలా బాగా వస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.